మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం సంకల్ప బలం. మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ, దిగుతూ ముందుకు పయనించాల్సిందే. నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుంది అంటే సంకల్ప బలం అని చెప్పవచ్చు. అది మనిషి లోపల దాగి ఉండే అద్భుతమైన శక్తి. మనిషిని మనిషిగా, సాధారణాన్ని అసాధారణంగా మలిచే గొప్ప గుణం. మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో సంకల్ప బలం గురించి ఒక మంచి కథ ఉంది. ఉపమన్యుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఆ బాలుడు ఒకరోజు తల్లితో కలిసి మేనమామ ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళాడు. అక్కడ మేనమామ పిల్లలు పాలు తాగుతూ ఇతడికి కూడా కొంచెం ఇచ్చారు. ఉపమన్యుడికి ఊహ వచ్చాక పాలు రుచి చూడడం అదే మొదటిసారి. దాంతో తిరిగి ఇంటికి వెళ్ళాక తల్లిని పాలు కావాలని అడిగాడు. మన దురదృష్టం వల్ల పేదవారిగా పుట్టాం, పాలు కొని తాగలేని నిర్భాగ్యులం అని బుజ్జగిస్తూ చెప్పింది తల్లి. ఉపమన్యుడు ఒక్కసారిగా బావురుమన్నాడు. పిల్లాడి ఏడుపు చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వార్చిన అన్నపు గంజిలో నీళ్లు కాస్త తీపి కలిపి, నాయనా ఇవిగో పాలు తాగు అని ఇచ్చింది. వాటిని రుచి చూడగానే బాలుడు ఇవి పాలు కానే కాదు, నాకు నిజమైన పాలే కావాలి అంటూ మారాన్ చేశాడు. నా చిట్టి తండ్రి, శివుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు కాబట్టి పరమేశ్వరుణ్ణి స్మరించు. అప్పుడు గిన్నెడు పాలే కాదు, ఆ క్షీరసాగరమే తరలి వస్తుంది. నీ కోరికలన్నీ ఫలిస్తాయి అని ఉపదేశించింది. తల్లి పలుకులు శ్రద్ధగా ఆలకించిన ఉపమన్యుడు కంటినీరు తుడుచుకుంటూ లేత మనసును దృఢం చేసుకున్నాడు. శివుడి అనుగ్రహం కోరుతూ హిమాలయాల్లో కఠిన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఉపమన్యుడి భక్తికి మగ్ధుడైన శివుడు ఇంద్రుడి వేషంలో అతడి ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం దృఢ సంకల్పంతో ఉన్న ఉపమన్యుడు తన అచంచల భక్తిని ప్రదర్శిస్తూ, నాకు శివయ్య దర్శనం తప్ప మరే ఇతర వరం వద్దు అని నిరాకరించాడు. ఆ భక్తికి సంతోషించిన శివుడు తన నిజ రూపాన్ని వెల్లడించి అపార దయావర్షం కురిపించాడు. పార్వతీదేవి సైతం తన కరుణా కటాక్ష వీక్షణాలను అతడిపై ప్రసరింపజేసింది. ఉపమన్యుడి కథ స్వచ్ఛమైన అచంచలమైన భక్తికి, సంకల్ప సిద్ధికి ప్రతీక. సంకల్ప బలం ఉంటే ఏదైనా చేయాలనే కోరిక మాత్రమే కాదు, ఆ కోరికను కార్యరూపంలోకి మార్చేందుకు తీసుకునే దృఢ నిర్ణయం, అవిచ్ఛిన్నమైన పట్టుదల కూడా. ఏకాగ్రతతో మనసు, శరీరం మధ్య సమన్వయాన్ని సాధించి అన్ని ఆటంకాలను అధిగమించే సామర్థ్యం. లోతైన భక్తికి, నిష్కామమైన కోరికలకు భగవానుడు తప్పకుండా దాసోహం అవుతాడు. సంకల్పం సరైనది అయితే దానికి బలంగా ఆయనే మారతాడు అన్నది సత్యం. సత్యమేవ జయతే. మీ రాజర్షి.